గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. ఇక్కడ ఫోటో చూడండి. ఎడారిలో, ఇది సహారా ఎడారి. ఎడారిలో ఒక లారీ రిపేరుకు వచ్చింది. ఆ లారీకి సంబంధించినటువంటి ఫోటో. మండు టెండలో ఒక ఎడారిలో నిర్మానుష ప్రదేశం, ఆ ఎడారిలో ఆగిపోయినటువంటి ఒక లారీని మీరు చూస్తున్నారు. కానీ ఈ లారీ మిగిల్చినటువంటి విషాదం గురించి తెలిస్తే నిజంగా నోట మాట రాదండి. చాలా బాధ కలుగుతుంది, గుండె బరువెక్కుతుంది, కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? ఈ లారీలో ప్రయాణిస్తున్న వారు దాదాపు 49 మంది చనిపోయారు. లిటరల్గా చనిపోయారు 49 మంది. ఈ ఎండ వేడి తట్టుకోలేక ఆగిపోయింది లారీ. ఆహారము, నీరు దొరక్క, ఆహారం సంగతి పక్కన పెట్టండి, కనీసం గొంతు తడుపుకోవటానికి ఒక చుక్క నీరు లేక. ఎందుకంటే ఈ ఎడారిలో ఎవ్వరు లేరు. వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్, ఈ ట్రక్కు, తర్వాత దాని మీద ఉన్నటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులంతే. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే సాయం చేయడానికి చుట్టుపక్కల ఒక్క జీవం కూడా ఉండదండి. కనీసం వాటర్ కూడా లేదు. ఒక చిన్న మొక్క కూడా కనిపించదు. ఎడారి కదా, ఒక చిన్న చెట్టు కూడా కనిపించదు తలదాచుకోవటానికి. అలాంటి పరిస్థితి ఇది. యాక్చువల్గా ఏమవుతుందంటే, మొన్న బక్రీద్ పండుగ జరిగింది కదండి. ఆ బక్రీద్ పండుగ సెలబ్రేషన్స్ కోసం ఇది సహారా ఎడారి, ఆ ప్రాంతం, ఆ పక్క దేశాలైనటువంటి నైగర్, అలాగే అల్జీరియా, ఇక ఈ పశ్చిమ ఆఫ్రికా కంట్రీసు ఈ పండగ సెలబ్రేషన్స్ కోసం వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఐరోపా దేశాలకి, మాలీ దేశానికి వెళ్ళారు. అక్కడ పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు, అంతా బాగా ఎంజాయ్ చేశారు. కుటుంబంతో సహా అక్కడ వెళ్ళి వేడుకలు చేసుకున్నారు. తిరిగి తమ స్వదేశానికి వస్తూ ఉన్నారు. అంటే ఆ స్వదేశానికి రావాలంటే ఈ సహారా ఎడారి గుండానే ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి వాళ్ళ సొంత దేశం నైగర్కి, అల్జీరియాకి, ఇలా ఆఫ్రికా కంట్రీస్ ఉంటాయి. వాళ్ళ దేశానికి వాళ్ళు ఎప్పట్లాగా వెళ్తూ ఉంటారు. కొంతమంది అక్కడికి వెళ్తారు, పనులు చేసుకుంటారు, మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా వేరే మార్గాలు కూడా ఉన్నాయి. వీళ్ళు తమ ఆ దేశాలకు వెళ్ళాలన్నా, తమ స్వదేశానికి రావాలన్నా వేరే రవాణా మార్గాలు కూడా ఉన్నాయి. మరి చాలామంది ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశాలకే ఈ మార్గాల గుండానే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అడిగేవాడు ఎవడు ఉండడు, ఆపేవాడు ఉండడు, మనకి ఎలాంటి చెక్ పోస్టులు ఉండవు, అవి ఉండవు అని చెప్పి వాళ్ళు ఇలాంటి ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మండు ఎండలు ఎట్లనో తెలుసు కదా, అది కూడా సహారా లాంటి ఒక పెద్ద ఎడారిలో, కనీసం నీటి చుక్క జాడ ఉన్నటువంటి లేనటువంటి ఆ ఎడారిలో ప్రయాణం చేస్తూ ఈ ట్రక్ అనేది ఆగిపోయిందండి. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ట్రక్కు వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళే మార్గంలో కాకుండా రూట్ తప్పింది. కొద్దిగా ఇట్లా టర్న్ తీసుకుని ఎడారి లోపలికి వెళ్ళిపోయారు. దాదాపు 100 కిలోమీటర్ల అవతలికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత బండి పాడైపోయింది. ముందు కదట్లా, మధ్యలో ఆగిపోయింది. వాళ్ళకి దిక్కు తోచట్లా. ఆ ఆగిపోయినటువంటి ట్రక్కును బాగు చేయటం కోసం రోజుల తరబడి ప్రయత్నం చేశారు. ఒకరోజు చేశారు, రెండో రోజు చేశారు, మూడో రోజు చేశారు. ఉన్నటువంటి ఆ వాటరు అన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళు తెచ్చుకున్నటువంటి మార్గ మధ్యలో తాగుదామనుకున్నటువంటి వాటరు మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా వెహికల్ కావట్లేదు. పగలవుతుంది, రాత్రి అవుతుంది. పగలైనప్పుడు ఎండ ఎట్లా మండిపోతుందో తెలుసు కదా. గొంతు తడుపుకునేందుకు ఒక చుక్క వాటర్ లేక అల్లాడిపోయారు. ఆ ఇసుకల్లోనే పడి కొట్టుకొని బాగా రోధించి పాపం 49 మంది చనిపోయారండి వాటర్ లేక. ఒకవైపు బండి కదలదు, చుట్టుపక్కల ఎవడు కనిపించడు, కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ చూసినా ఎవడు కనిపించడం, కనీసం నీటి చుక్క లేదు. ఆ దాహంతో గొంతు ఎండిపోయి చనిపోయారు. అయితే ఈ 51 మందిలో 49 మంది చనిపోయారు. ఇద్దరు ఏం చేశారంటే, ఎవరన్నా కనిపిస్తారేమో అని చెప్పి నడుచుకుంటూ పోయారు. కొంతమందికి సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. కానీ ఇద్దరు మాత్రమే అట్లాగే ఏదైతే అదైందని చెప్పి నడుచుకుంటూ 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే, వాళ్ళ దేశం నైగర్కి అల్జీరియా సరిహద్దు అస్సమాకా అనే ఒక చెక్ పోస్ట్ ఉంది. 100 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ పోతే అస్సమాకా అనేటువంటి ఒక చెక్ పోస్ట్ ఉంది. అది కూడా ఇంకా లాస్ట్ స్టేజ్. రోజులు గడిచిపోయిన తర్వాత వాళ్ళు అట్లా వెళితే, అక్కడ ఆ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంచెం అప్పుడు గొంతు తడుపుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సైనికులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఇట్లా జరిగింది,
ఇక్కడ మా ట్రక్ ఆగిపోయింది, లోపల 100 కిలోమీటర్లు లోపల, అందులో ఇంకొక 50 మంది వరకు ఉన్నారు దగ్గర దగ్గర, ఒక్కసారి వెళ్ళండి సార్, వాళ్ళని కాపాడండి సార్ అని చెప్పేసి అంటే నైగర్ దేశానికి సంబంధించినటువంటి సోల్జర్స్ ఒక వెహికల్ తీసుకొని అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళితే నిజంగా ఆ సైనికులు కూడా కళ్ళల్లో వాటర్ వచ్చేసినాయి. అది ఎందుకంటే వాళ్ళు చనిపోయి ఉన్నారు అప్పటికే. ఇసుక మీద పొరలాడుతూ ఆ లారీల కింద, ఎందుకంటే అవన్నీ కూడా ఆ శవాలని చూపించలేదు కాబట్టి ఓన్లీ ట్రక్కుకు సంబంధించినటువంటి దృశ్యం మాత్రమే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మొత్తం నల్ల కవర్లలో కప్పేసి వరుసగా ఆ 49 మంది శవాలన్నింటిని కూడా పరిచారు. వాటిని వాళ్ళని అందరూ కూడా నైగర్ దేశస్తులే కాబట్టి అక్కడక్కడే దగ్గరలోనే వాళ్ళని ఖననం చేసేసారంట. చాలా బాధ కలుగుతుంది. ఆ ఫోటోలన్నీ కూడా సైనికులు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఆ సైనికులు మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తుండగా అక్కడ ఎవరు మిగల్లా. ఇక వాళ్ళందరికీ అక్కడే ఖననాలు చేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంటే, మళ్ళీ వాళ్ళ దేశం నైగర్ దేశానికి వస్తున్నప్పుడు ఇంకొక ట్రక్ వాళ్ళకి కనిపించిందండి. అది కూడా వెహికల్ చెడిపోయే అప్పటికి 2-3 రోజులు అవుతుందంట. ఆ వెహికల్ చెడిపోయి ఇంకా సేమ్ ఇదే విధంగా వాళ్ళందరూ బతికే ఉన్నారు. 2 రోజులు అవుతుంది, వాళ్ళ ట్రక్కు పని చేయకుండా ఆగిపోయింది. ఈ సైనికులు చూసిన తర్వాత అరే వీళ్ళు కూడా పాపం ఇదే రకంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి అప్పటికప్పుడు వాళ్ళ వెహికల్ని బాగు చేపించి వాళ్ళతో పాటు తీసుకెళ్లారండి. నిజంగా ఇప్పుడు ఈ సైనికులు అదృష్టం వాళ్ళకి కనిపించింది. అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళందరినీ వాళ్ళు చూశారు కాబట్టి ఆ 60 మందిని కూడా వాళ్ళు కాపాడగలిగారు. లేకపోతే సైనికులు ఇటు రాకపోయి ఉంటే కనుక ఇంకొక ట్రక్కు ఇంకొక 60 మంది కూడా ఈ విధంగా ఎండలో మాడి చనిపోయేవాళ్ళే, నీరు దొరక్క చనిపోయేవాళ్ళే. కానీ ఒక ఘటనలో మండు టెండలో సహారా ఎడారిలో నైగర్ దేశస్తులు 49 మంది స్పాట్లోనే చనిపోయారంటే ఎంత బాధ కలుగుతుందో చూడండి. సో అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, ఆ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారంట, ఇది సరైనటువంటి మార్గం కాదు, ఈ దారి సరిగా కాదు, ఎవరు కూడా వెళ్ళొద్దు అని చెప్పి చాలాసార్లు హెచ్చరిక చేసినా వీళ్ళు పెడచెవిని పెట్టి ఇదే మార్గంలో పోతూ ఉంటారు. మేము వెళ్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం, మాకు తెలుసు అని చెప్పి పోతూ ఉంటారు. కానీ వన్స్ వీళ్ళు కొంచెం దారి తప్పారంట. దారి తప్పటం చేత ఆ చెక్ పోస్ట్కి ఎక్కడో అవతల నుంచి వెళ్ళటం వల్ల వాళ్ళు మళ్ళీ రాలేకపోయారు. అది జరిగిన విషయం. కానీ ఇప్పటికైనా అక్కడ అధికారులు ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా, అటువైపు ఎవరూ పోకుండా, వేరే దేశాలకు వెళ్ళాలంటే ఇంకొక అధికారికమైనటువంటి మార్గాలు ఉన్నాయి, అటు మాత్రమే వెళ్ళాలి, ఇటు వెళ్లకుండా సరైనటువంటి ఒక పర్యవేక్షణ, అక్కడ కొంత సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ఇటు మార్గం లేదు, ఇటు వెళ్ళకూడదు, ఇది ప్రమాదకరం అని చెప్పి ఒక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తే మాత్రమే, ఎందుకంటే గతంలో కూడా చాలామంది ఇట్లా చనిపోయి ఉన్నారంట. సో ఇవి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యాక్చువల్గా ఎక్కడో సహారా ఎడారి ఆఫ్రికా ఖండాల్లో జరిగినటువంటి ఘటన ఇది, మనకు సంబంధించింది కాదు. కానీ ప్రాణం ఎక్కడైనా ప్రాణమేనండి. ఒక మనిషి ప్రాణం వాటర్ లేక పోవటం అంటే ఎంత బాధ కలుగుతుంది చూడండి. అది కూడా ఒకళ్ళు ఇద్దరు కాదు, 49 మంది ఒకేసారి స్పాట్లో ఒక్క చుక్క వాటర్ లేకుండా దాహంతో అలమటించి చనిపోయారంటే ఎంత బాధ కలుగుతుంది. సో డెఫినెట్గా ఇవి మళ్ళీ రిపీట్ కాకుండా అక్కడ సంబంధిత అధికారులు, పాలకులందరూ కూడా దృష్టి పెట్టి ఈ మార్గం వైపు ఎవరూ ప్రయాణం చేయకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.